ఇంజనీర్ గారు చెబుతూనే ఉన్నారు. అప్పుడు మనం ఎవరం పట్టించుకోవాలా. నిజమేనయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పట్టించుకోకపోతే చాలా ప్రమాదం. అందుకే అందరినీ ఇక్కడికి రమ్మంది. బాగా గారు వచ్చేసారా? నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం ఇంజనీర్ గారు. వెళ్ళిపోదామండి. వర్షం పెరిగింది. ఈ డ్యామ్ దాదాపు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టించింది కదా సార్. అందుకే ఇంకా ఉందండి. పోయిన సంవత్సరం వర్షాలకి ఈ డ్యామ్ తట్టుకోలేకపోయింది. మళ్ళీ వర్షాకాలం వచ్చింది కనుక అయితే ఏం చేద్దామంటారు? వాటర్ కెపాసిటీ ఫుల్ గా ఉన్నప్పుడు రిపేర్ చేయడం వీలు కాదు సార్. అందుకని ఉత్తర దిక్కున చెరువు గండి కొట్టడం మంచిది. అటు గండి కొడితే మునిగేది మా పొలాలు. గండి కొట్టకపోతే డ్యామ్ పగిలిపోయి ఊరే మునిగిపోతుంది చెప్పారు కదా ఇంజనీర్ గారు. పొలం పోతుందా డేటా? జనం ఎక్కువ, పొలం ఎక్కువ. ఆ మాటకొస్తే ఉత్తర దిక్కున రాఘవ గారి పొలాలు కూడా ఉన్నాయి కదా. మా చేలు మునిగిపోయినా నాకు అభ్యంతరం లేదు. ఊరు బాగుంటే నాకు అంతే చాలు. మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? నేను ఒప్పుకోను. మరి ఇప్పుడు ఎలాగండి? పంటకి నష్టం జరుగుతోందంటే ఎకరానికి ఇంతని లెక్క కట్టి చెప్పమనండి. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. అక్కర్లేదు. ఎవడి ముష్టి డబ్బు మాకు అక్కర్లేదు. అలా ఆవేశపడితే ఎలా ఎర్రబాబు గారు? లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? డబ్బులు ఇస్తాడంట. డబ్బులు ఊరి బాబు కోసమే కదా ఆయన కూడా చెప్పేది. ఏంటయ్యా ఊరు? ఇందాక నుంచి ఊరు ఊరు అంటున్నావు. నాకు నా కుటుంబానికి నష్టం వచ్చినప్పుడు ఈ ఊరేం చేయగలిగిందయ్యా? నా కన్నీళ్లు తుడవగలిగిందా? నా బాధలు పంచుకోగలిగిందా? వదరా. ఏంటో ఈయన ఎడ్డం అంటే ఆయన తెడ్డం అంటాడు. వీళ్ళిద్దరూ కలిసేది ఎప్పుడు? మన ఊరు బాగుపడేది ఎప్పుడు? పాదండ్రా. ఏంటమ్మా? పిలిచి ఇవ్వండి. మీ అయ్యగారు మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. వెళ్ళి ఆయనకి ఏం కావాలో అడుగు. అయ్యా, తాగడానికి ఏమన్నా తీసుకురమ్మంటారా? నా సంగతి సరేనయ్యా. ఆయ్, అమ్మగారు మందులు వేసుకున్నారా? అసలు నాకు తెలియక అడుగుతాను. మీరు భోంచేసారా లేదా అని అమ్మగారు మందులు వేసుకున్నారా లేదా అని మీరు. ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడమే కానీ మధ్యలో నేను ఒకడు ఉన్నాననే సంగతే మర్చిపోతున్నారు. ఉండండి, పాలు తీసుకొస్తాను. పాలు పళ్ళు తర్వాత. ఆయ్, ముందు వెళ్ళి శాస్త్రి గారిని తీసుకురా. రాఘవయ్య గారు, మీ ఇద్దరి జాతకాలు చూశాను. ఉచ్చస్థితిలో ఉండాల్సినటువంటి శుక్రుడు గురుడు నీచ స్థితిలో ఉన్నారు. అందుకే మీకు మనశ్శాంతి లేకపోవడం, అమ్మగారికి ఒంట్లో బావులేకపోవడం. అయ్యా, నాకు తెలవక అడుగుతాను. మిమ్మల్ని పిలిపించింది దేనికి? ఏం చేయాలో చెప్తారనే కదా. నేను 5 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నాను. ఈ ఒక్క విషయం మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడైనా నా మాట కాదనకుండా గతంలో చెప్పినట్టుగా మీ కొడుకుల్ని కూతుళ్ళని బంధువులందరినీ పిలిపించి మీరు షష్ఠిపూర్తి చేసుకోండి. అలా చేస్తే మీకు మనశ్శాంతి, అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తున్నారు? అమ్మగారి ఆరోగ్యం కోసమైనా శాస్త్రులు గారు చెప్పినట్టు చెయ్యొచ్చు కదా. సరేనయ్యా, మన వాళ్ళందరికీ కబురు పెట్టు. చూడు, మీ నాన్న అడిగితే పని నుండి రాలేకపోయానని చెప్పు. అంతా వచ్చేసి ఉంటారు, మీరే రావటం లేదు. నన్నేం చేయమంటావు? బిజినెస్ అంటే అంతే మరి. షష్ఠిపూర్తి డేట్ ఫిక్స్ చేసాక ఫోన్ చేయి, బయలుదేరి వస్తాను. అలాగే. అరే, ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసారు. మంగ ఎక్కడా? ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? మ్యాగజైన్ కొనడానికి వెళ్ళండి డాడీ. త్వరగా వెళ్ళు. బాయ్ బాయ్. రావే. సారీ మా, జాగ్రత్తగా ఎక్కు. మీ ఆరోగ్యం ఎలా ఉంది మామగారు? 100 ఏళ్ల వరకు ఢోకా లేదంటున్నారయ్యా డాక్టర్లు. ఈ సంవత్సరం మన చెరుకు తోట ఎలా ఉంది నాన్న? వర్షాలు బాగానే పడ్డాయి, దిగుబడి బాగానే ఉంది. కానీ మార్కెట్ రేటు అంత తృప్తిగా లేదు. మామయ్య గారు, ఈ వారం ఏదో పెరుగుతుందంటున్నారు, మరి చూడాలి.
ఏం డాక్టరమ్మా ఈ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరంతో అయిపోతుంది చిన్న. వెరీ గుడ్. ఊరుకోండి అమ్మాయి గారు, 3 ఏళ్ల నుంచి ఎప్పుడు అడిగినా ఇంకా అదే చదువుతున్నానని చెప్తున్నారు. ఎంబీబీఎస్ అంటే అంతేరా. అదేటండి మన సంటోడు చూడండి, 1 నుంచి 2కి వచ్చాడు, 2 నుంచి 3కి వచ్చాడు. నాకు తెలియక అడుగుతాను, ఒకే కళాశాల ఎవరైనా 5 ఏళ్ళు చదువుతారండి? ఎట్టాడి చదువు ఏ ఊళ్ళోనూ చూడలేదండి. నాకు చదువు రాదనే కదా చెవులొప్పు పెడుతున్నారు. అలా కానివ్వండి. ఏంటది? కుక్కలకి బుద్ధుందా నీకు? మటన్ తెమ్మంటే చారానం తెచ్చావు. వెళ్ళి మటన్ మటరా పో. నాన్న అక్కడ పెట్టమ్మా. ఆ ఇంటి కేకలు ఈ ఇంటికి వినపడకూడదని వీటి చేత గౌ కేకలు పెట్టిస్తున్నా. ఆ ఇంట్లో కేకలు కాదు బాబు, కేరింతలు. రాఘవయ్య గారు పెళ్లి కదండి, ఊళ్ళ నుంచి పిల్లా జల్లా అంతా వచ్చారు. చావబోయే వయసులో పెళ్ళేవిట్రా? 60వ ఏట చేసుకునే పెళ్ళండి, సట్టి పూర్తి. షష్టి పూర్త. ఆ ముసల్దానికి ఇప్పటికే 2 సార్లు గుండెపోటు వచ్చింది. పెళ్లి దాకా ఉంటుందో ఊడుతుందో ఎవడికి తెలుసు. పెళ్ళంట పెళ్ళి. నగలన్నీ పెట్లో పెట్టేమ్మా. ఈ నెక్లెస్ కూడా. ఏంటమ్మా, అన్నయ్య గుర్తుకొచ్చాడా? 25 ఏళ్ళవుతోంది, ఇంకా పాత జ్ఞాపకాలు మర్చిపోలేదా? 25 ఏళ్లుగా ఈ గొలుసి పెట్టెలో ఉన్నట్టే ఆ జ్ఞాపకాలు నా గుండెల్లో ఉన్నాయి. ఒక్కసారి వాళ్ళని చూడాలని ఉందమ్మా. అయ్యా, అమ్మగారు పెద్దబ్బాయి గారి ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారయ్యా. మన ఇంటి పరువు మర్యాద మట్టిపాలు చేసి వెళ్ళిపోయిన వాడి మీద ఈవిడికి ఎందుకు అంత ప్రేమ? చనిపోయిన వాడి గురించి ఎందుకు అలా నోరు పారేసుకుంటారు? వాడే లేనప్పుడు ఇంకెవరిని చూడాలని తాపత్రయం? అబ్బాయి లేకపోతేనే వాడి పిల్లలు మన పిల్లలు కాదా? ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు ఎందుకని? ఎన్నాళ్ళు బతుకుంటానన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు వాళ్ళని చూడకుండా చచ్చిపోతానేమోనని నాకు భయంగా ఉంది. గోవిందు, అయ్యా, బొంబాయి నుంచి వాళ్ళు కూడా రమ్మను. బొంబాయి నుండి వచ్చాం. అమ్మగారు మీరా? రండి రండి. నేను ఎవరో అనుకున్నాను. అత్తయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఇప్పుడేం పర్వాలేదమ్మా, మీరు లోపలికి రండి. రా బాబు, రామ్మా, రండమ్మా. అమ్మా, అమ్మగారు, పెద్దబ్బాయి గారి భార్య పిల్లలు వచ్చారమ్మా. నీ పేరేమిటమ్మా? చిత్ర. ఏం చదువుకుంటున్నావు? 8th. బాబు, నువ్వేం చదువుకుంటున్నావు? లా పూర్తయింది నాయన. అయితే చిన్న బాబు గారిలో ఆయన మాట
రత్నాల్లాంటి బిడ్డలకని వీళ్ళతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేకుండా పోయింది వాడికి. ఏటండి అమ్మగారు ఇది? రాగానే మీరు ఇలా బాధపడితే వాళ్ళ మనసు కట్టంగా ఉండదు. అయినా నాకు తెలవక అడుగుతాను, డాక్టర్ గారు ఏమని చెప్పారు? మిమ్మల్ని విశ్రాంతి తీసుకోమన్నారు కదా, పడుకోండమ్మా. సరే, కోడలికి గది చూపించు. అమ్మగారు అంతేనండి, అయినోళ్ళు కనపడితే చాలండి, ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఎంతైనా రక్త సంబంధం కదండి, ఎక్కడికి పోద్ది? నిద్రమత్తులో లేచి వచ్చారు కదండి, అందుకే అలా ఉన్నారండి. తెల్లారితే అన్నీ సర్దుకుంటాయండి. పొద్దునే మాట్లాడుకుందాం, మీరు పడుకోండి. ఏంటమ్మా ఇది? వాళ్ళు పిలిస్తేనే కదా మనం వచ్చాం, ఇలా పిలిచి అవమానిస్తే ఏంటి అర్థం? కోప్పడకురా. నానమ్మకు ఆరోగ్యం బాగాలేదని పిలిచారు కానీ మన మీద ప్రేమతో కాదని తెలిసిపోయిందమ్మా. మనం వెళ్ళిపోదామా, మనకేం లేవని. ఉన్నాయిరా, అన్నీ ఉన్నాయి. కానీ సొంతమని చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. అయిన వాళ్ళు లేకుండా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలీదు. మీ నాన్నగారు ఉన్నన్ని రోజులు మనందర్నీ తాతయ్య గారి దగ్గరకు తీసుకురావాలని ఎంత తపన పడ్డారో తెలుసా? ఇన్నాళ్లకి ఆ అవకాశం వచ్చింది. మీ నాన్నమ్మను చూశావుగా, మనల్ని చూడగానే ఎంత సంతోషపడ్డారో. అవునన్నయ్య, నానమ్మ నా చేయి పట్టుకొని నీ పేరేంటమ్మా అని అడగగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తెలుసా? అందుకే మనం ఇక్కడుండాలి. ఉన్న 4 రోజులు అందరితో కలిసిమెలిసి ఉండరా. సరే. దృష్టి ఇక్కడ పెట్టు. ఆ మిషన్ భలేగా ఉందండి, కత్తి లేకుండానే మెత్తగా తెగిపోతుంది. మీ మనవడు గారు బొంబాయి వెళ్ళిపోయేటప్పుడు అది నాకు ఇచ్చి వెళ్ళమనండి. ఇక నుంచి రోజు దాంతోనే గీస్తాను మీకు. కానీ క్షమించేయండి. వద్దును ఎవరు అది? అమ్మో, ఏం కాలా? నా టైం బాగుంది. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే. హలో మిస్టర్ క్యూ క్యూ. క్యూవా? నేనెవరో తెలుసా? తెలుసు, బాంబే పార్టీ. అయితే ఏంటి? వెనకొచ్చి నిలబడు. రే, మీరు చిన్న పిల్లలు రా, బయట స్నానం చేయొచ్చు. అమ్మో, లేడీస్ చూస్తే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఈ చిన్న బ్యాచ్. లోపల వెళ్ళినాడు బయటకు రావడానికి 5 నిమిషాలు, ఈ 4 ఫినిష్ చేయడానికి ఇంకో 20 నిమిషాలు. ఇలా కాదు. లిటిల్ సోల్జర్స్, లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చే లోపల ఆట ఆడదామా? ట్రైన్ ఆట. ఓ ట్రైన్ గేమ్, అర్థం అర్థం. ఓకే, నేను ఇంజని, మీరు బోగిలు. ఓకే, అబౌట్ టర్న్ టర్న్. ఏంటి ఆగిపోయావు? స్టేషన్ వచ్చేసింది కదా. అదేంటి, ఇందాక నేను ముందున్నా, ఇప్పుడు నువ్వు ముందున్నావేంటి? స్టేషన్ లో ఇంజనీర్ ముందు ఉండేది. సరే, అరే అక్కడ బాత్రూమ్ ఉంది కదరా, దానికి గొల్లం లేదు. గొల్లు లేకపోతే ఉంది, పాట పాడుతూ మేనేజ్ చేస్తాను అంతే.
రే ఎవరు అది? శంకర్ మహాదేవ్లా గుక్క తిప్పుకోకుండా పడుతున్నాడు. శంకర్ మహాదేవన్ కాదు, కేవి మహాదేవన్ కాదు, అదే ఆ బొంబాయి కుర్రాడు అక్క. అదేంటి రక్తాల అభద్రంలోకి వెళ్తుంది? ఇప్పుడు చూడు, పెద్ద కేక్ వినపడుతుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏమైనా చూసావా? ముఖం మాత్రం నేను అస్సలు చూడలేదండి. ముఖం నిండా సబ్బు ఉంది కదండి, అందుకని చూడలేకపోయానండి. అక్క బాంబే పట్టి వస్తున్నాడు. ఇప్పుడు అతను మొహం చూస్తే తెలుస్తుంది లోపల ఏం జరిగిందో. పెళ్లి కళ వచ్చేసిందే నాకు. ఏంటత్తా పిండుతున్నావా? అయ్యో నేను అత్తేని కదయ్యా, పిన్నిని. పిన్నా? చెప్తే కదా తెలిసేది. అయ్యో నీకెందుకయ్యా ఈ పని? బిల్లు కట్టకుండా హోటల్లో చేస్తే తప్పు గానీ ఇంట్లో చేస్తే తప్పేంటి పిన్ని? అయినా మా అమ్మకి ఎన్ని పనులు హెల్ప్ చేస్తానో తెలుసా? పిండి రూపుతుంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసేది నేనే, అమ్మ వండి పెడితే కష్టపడి తిని పెట్టేది నేనే. అవును, గ్రైండర్ మిక్సీ ఉండగా మీరు ఇంకా ఇది వాడతారేంటి? మీ తాతయ్యకి రుబ్బురోలో రుబ్బితేనే నచ్చుతుంది. ఏమైంది? వేలు నలిగిందా? ఏం లేదు, ఊరికే. చూసావు పిన్ని, చిన్న దెబ్బ తగిలిందనగానే ఎంత కంగారు పడ్డావు. మనసులో ఉన్న ప్రేమని మొహంలో కనపడనకుండా రాత్రి ఎంతకు పిన్ని అందరూ అలా బిహేవ్ చేశారు. ఎవరూ మాట్లాడినప్పుడు నేను మాత్రమే మాట్లాడితే తాతయ్య కోపడతారని మాట్లాడలేదు బాబు. పార్వతి పిండి తీసుకోరా. వస్తున్నా. నువ్వు ఉండి పిన్ని, నేను తీసుకెళ్తా కదా. తీసుకెళ్తా ఉండు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ అంటారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా 2 జడలు వేసుకున్నావు అనుకో, అచ్చం మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో 2 జడలు ఏంటి బాబు? 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు అత్త? మంచి జుట్టు ఉండాలి గానీ నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాటం ఏముందత్త? సిల్క్ సిల్క్ జుట్టు పెట్టుకొని ఒక జాడ వేసుకున్నావు ఏంటత్త? వాట్ అది అది ఇలాగాని మామయ్య నిన్ను చూసాడు ఫ్లాట్. లెట్ మీ డాన్స్ విత్ మై బ్యూటిఫుల్ అత్త. లుక్ వాట్ ఎ బ్యూటిఫుల్. నేను వడలు వేసుకురమ్మంటే జడలు వేసుకుంటున్నావా? అది ఈ వయసులో 2 జడలా? అది కదక్క తను. నేను అదే చెప్పాను పెద్దత్త, ఈ వయసులో 2 జడలు వేసుకుంటే బాగుండదని. వింటేగా, పైగా 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు, జుట్టుంటే చాలని చెప్పింది. నువ్వేగా. సరే సరే త్వరగా కానీ, అక్కడ పిల్లలు ఆకలని ఏడుస్తున్నారు. చూసావా? ఎందుకలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు, జెలసీ. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కొరలాగా ఉన్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్త. ఉండాల్సిన వాడివేనయ్యా నువ్వు. పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేము ఆయన్ని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటానే నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు, ఆకు కూడా కోయటానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు.
ఏంటి ఫ్లాటా పడిపోయావా? అంతేలే మనం చూస్తే. ఏ చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, ఓ చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పగురు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవద్దమ్మా, ఇది మన నాన్నగారి ఇల్లు, మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మనం వేరే టీం. మీరెవరు వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క ఎప్పుడు నీతోనే కదా ఆడతాం, నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఓకే, వెళ్ళి బౌలింగ్ చేయి. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? ఏ వేళాకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందొచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. జస్ట్ డస్ట్. ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దాం చూద్దామా చూద్దామా. ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. అక్క రెడీయా? రెడీ. బాలై. రే ఎందుకు రాగా, సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ. నీకు కావాలా? నీకు కావాలా? కమ్ చాక్లెట్స్. ఓకే, అందరికి ఇస్తాను గానీ నన్ను ఆడిస్తారా? సరే, చాక్లెట్ ఆడిస్తాం. ఎక్కువ చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపైర్ గుండు, నాకు మాత్రం నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కే సరెండర్ అయిపోతారా? నేను అసలు టీంలోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ, మంగ దొంగ, మంగ దొంగ, పిల్లకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఆహాహా, ఒత్తులు పాల తలికిలాగా తెల్లగా మిలమిలమిల మెరిసిపోతున్నాయక్క నీలాగే. కాంతం, నువ్వు వచ్చింది పంచదారకే కదా, పట్టుకెళ్ళు. దీంట్లో దీంతోనా? చాలా సర్దుకుంటాలే. చూడమ్మమ్మా, ఆ రఘు పిల్లలతో మంగా దొంగ అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నీ కూతుర్లకి మంచి పేర్లు పెట్టుకుని నాకు మాత్రం ఎందుకు నీ పేరు పెట్టారు? అది నా మీద అభిమానంతో మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. అలివేల మంగ తయారు MBBS అంటే ఏమైనా బాగుందా? మా అమ్మకు బుద్ధి లేదు, సరే మీ అమ్మకైనా ఉండాలిగా ఇలాంటి పేరు పెట్టడానికి. తిట్టుకుంటే మీ అమ్మని తిట్టుకో, చచ్చిపోయిన మా అమ్మ జోలికి రాకు. ఏమనుకుంటున్నావు? ఏమే పిల్ల అంత రుసరుసలాడుతున్నావు? ఏదో బావు కాబట్టి మరదల పిల్ల కదా అని సరసం ఆడుంటాడు. ఎప్పటికైనా నీ ముక్కుకు తాడు వేసేవాడే కదా. ఆ చపాతీ మొహం నా ముక్కుకు తాడేస్తాడా? చాలు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఓయబ్బో, ఇలాంటి వాళ్ళే ఎప్పటికైనా పుట్టుక్కుమని ప్రేమలో పడతారు. ఇలా సంగతి నాకు తెలియదా ఏమిటి? హలో గుర్తుకోండి, ఆగండి. క్యా ప్యారే బచ్చో, మీరు వెళ్ళేది మ్యాట్నీకా ఫస్ట్ షోకా? సర్లే, ఆ బండ్లో వెళ్తే మీరు వెళ్ళేది నైట్ షోకే. మ్యాట్నీకి వెళ్ళే వాళ్ళు ఈ బండ్లో ఎక్కండి. దట్స్ ఇట్ మై చిల్డ్రన్. ఇంకా ఒకళ్ళకి ప్లేస్ ఉంది, వచ్చి కూర్చోవచ్చు.
అక్క రాక్క టైం అవుతుంది. అత్త కూతురు ఏంటి ఓడి సినిమాకి ఎట్ల బండి కట్టుకుని మరి వస్తే ట్రాక్టర్ మీద వచ్చి ఇలా చేసేటండి బాబు. ఇంతకు పెద్ద పోజ్ కొట్టావు, ఇప్పుడెలా ఎక్కావు? నేనే నీ కోసం ఎక్కల, మా తాతయ్య ట్రాక్టర్ అని ఎక్కా. ఇప్పుడు నీ మొగుడు ట్రాక్టర్ ఎక్కావని నేనేం చెప్పలేదే. నా మొగుడేవి ట్రాక్టర్ తోలడు. మరి లారీ తోలుతాడా? రే అలా అనొద్దురా, నేనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నాను, వేరే ఏదో మీనింగ్ వస్తుంది. చా అంత లేదు గాని నువ్వు రోడ్డు చూసి నడుపు. రే స్పీడ్ పెంచుతున్నాను, అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. ట్రాక్టరే కాదు, నేను తాతగారి తాలూకే, నువ్వు నన్ను పట్టుకోవచ్చు, ఎవరేమనుకోరు, పట్టుకో. దానికి ఇంకెవరినైనా చూసుకో. ఓ ఓకే. అబ్బా ట్రాక్టర్ అంటే ఎత్తది కొడుతుంది. ముందు ఇంజిన్ ఆపవయ్యా, అడివేనుగులు శబ్దానికి తిరిగాయంటే చంపేస్తాయి. ఏయ్ ఎందుకు తోస్తావు? ఇది నాది. మరి నాకు? అవతల ఉంది, అవతల పెట్టుకో. మరి ఈచి ఎక్కడ పెట్టుకోను? నా భుజం మీద పెట్టుకోమ్మా, ఏం తెలీదు. అమ్మో అదేం లుక్కు. అదేంటి అమ్మో, అరే మళ్ళీ కాలు పెడితే తోలు తీస్తా. వీడెవర్రా బాబు. ఇదిగో నీటు వచ్చి కూర్చో. రే నువ్వు రారా, నువ్వు ఇలా కూర్చో, రా రా రా. అప్పుడమా ఈ రూట్లో వస్తున్నావా? హాయ్. హాయ్. అవును నీ పేరేంటి? షకీలా. ఓ షకీలా, నైస్ నేమ్. ఈ అమ్మాయి పేరు తెలుసా? అలివేలు మంగ తాయారు. ఆ అమ్మాయి నా పేరు అడిగిందా? అడిగిందనుకుని చెప్పానమ్మా. షకీ, నీ దేవురు? బొంబాయి. బొంబాయి, అంబి బొంబాయి వాళ్ళ బొంబాయి. ఈ అమ్మాయి ఫ్రమ్ బెల్లం పాలెం. అరే ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, ఫార్మాలిటీస్. అవును నువ్వు బొంబాయిలో ఏరియా? రెడ్ లైట్ ఏరియా. అవును ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెద్దాపురంలో మా పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది, తీసుకెళ్దామని వచ్చాను. సావిత్రని సూపర్ ఫిగర్. అయ్యో మీకేం పర్లేదా? పక్కనే లాడ్జి ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి. నవ్విన చాలే కాపు, అరగంట నుంచి నవ్వుతున్నావు. సార్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ వద్దు, నాకు చాక్లెట్ కావాలి. చాక్లెటా? ఇక్కడ చాక్లెట్స్ దొరకవు, నోరు మూసుకుని ఐస్ క్రీమ్ తిను. నోరు మూసుకుని ఎలా తింటావు? ఒరేయ్ ఏ మంగ దొంగ, నిన్ను. నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాగా. రే నీకు చాక్లెట్ కావాలి అంతేగా? అవును. నేను తెస్తాను చూడు. కళ్ళజోడు ఇలా తీసాను, ఇలా పెట్టాను, మూసాను. ఇప్పుడు చూడండి చూడండి, ఇప్పుడు ఒక సెకండ్ లో దీన్ని 5 స్టార్ గా మార్చేస్తాను. చాక్లెట్ 5 స్టార్ చాక్లెట్. ఓం బం బం భయంకర్ శం శం శంకర్ ఓం హ్రీం హ్రీం షూం హా. చాక్లెట్. హాయ్ చాక్లెట్ ఎలా వచ్చిందన్నయ్య? మ్యాజిక్. మ్యాజిక్ లేదు గీజిక్ లేదు, కోతలు కొయ్యకు. ఏయ్ ఏంటి డౌటా? డౌటా? ఏదో ఒకటి చెప్తా. ఇదిగో బ్రేస్లెట్. ఎందుకు?
ఇప్పుడే దాన్ని మైసూర్ పాక్గా మార్చేస్తాను. ఇచ్చేయి. చూస్తా. ఓం బం బం భయంకర్ మైసూర్ పాక్ బాబ్రక ఏం హీం హ్రీం హాం శ్రూం ఎస్ కమ్ ఆన్ మైసూర్ పాక్ యస్ ఓం. ఏంటి అనుమానంగా ఉందా? తలా మొక్క తీసుకోండి, తినండి తినండి. నిజంగా మైసూర్ పాక్ అన్నయ్య, ఇక్కడ కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు. అదే మ్యాజిక్ కదా, మ్యాజిక్. అవునక్క, సూపర్ గా ఉంది. ఆ రింకుడిచ్చే ఇంకో మైసూర్ పాక్ తిందాం. నువ్వు నోరు మీరా. ఈ ట్రిక్స్ నాకు తెలుసు కానీ ముందు నా బ్రేస్లెట్ ఇచ్చే. ఏ బ్రేస్లెట్? మైసూర్ పాక్ తినేసావుగా. మైసూర్ పాక్ అదే బ్రేస్లెట్ అమ్మా. మైసూర్ పాక్ ఇస్ బ్రేస్లెట్, బ్రేస్లెట్ ఇస్ మైసూర్ పాక్, మైసూర్ పాక్ అండ్ బ్రేస్లెట్ బికమ్ సేమ్. నో ఆస్కింగ్ ఫర్ మైసూర్ పాక్, దట్ ఇస్ బ్రేస్లెట్. స్టూపిడ్ షుకుం టుకుం. రండ్రా పోదాం. ఇంకెక్కడ నీ బ్రేస్లెట్? ఏంటయ్యా 3 తెమ్మంటే 2 తెచ్చావు? మంగా, ఏంటండి? మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేశాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ, నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరుకునే నాయనమ్మా. అమ్మో తాతయ్య. ఏ మంగా, మందులో వేసుకున్నావా? భోజనం ముందరా, భోజనం చేసిన తర్వాత? ఏమిటా పిచ్చి నవ్వు? ఏం జరిగింది? వాడేం అడిగాడో అదే మీరు అడిగారు. వాడా? ఎవరు వాడు? వాడు అటు చూడండి. ఏంటే మంగా, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోక. మంగా ఎలా ఉన్నావు? ఇప్పుడు అందరికి ఇలా చూపెట్టేస్తే వద్దు. అందరికి ఇది చూపెట్టేస్తున్నాను. ఐఎమ్ సారీ సారీ. నో వే మంగా, నో వే. ఏయ్ మంగా, ఏమిటి ఆ పరుగులు? ఏంటి ఆ మిత్రులు పోట్లాడుకుంటున్నారు? అరే నాన్న ఫోటో. అక్క చూడు ఎంత బాగా తీసాడు. ఏది ఇవ్వు. అమ్మా చూడమ్మా. ఇదిగో పార్వతి, నువ్వు పిండి రుబ్బుతున్న ఫోటో. ఇది చూడు, నువ్వు గారెలేస్తూ పిండి తింటున్న ఫోటో. నేనేవి ఆకలేసి తినలేదమ్మా, పప్పులో ఉప్పు చూశానంతే. అరే అమ్మ వంట చేస్తున్న ఫోటో ఎంత బాగుందో చూడమ్మా. ఇది ఏమయ్యా, భుజాన కెమెరా వేసుకొని ఫోజులు కొడుతున్నావు అనుకున్నాను. మా పోజులు తీసావా? భలే ఉన్నాయా ఫోటోలు. బాగున్నాయా? నిజంగా బాగున్నాయా? నిజంగా. ఇలా ఇవ్వండి. అదేంటి, ఈ ఫోటోలు మా కోసం తీసినవి కదా? లేదత్త, నా ఆల్బంలో పెట్టుకోవడానికి తీసుకున్నాను. నీ ఆల్బంలోనా? అవును. ఇన్నాళ్ళు తాతయ్య, నాయనమ్మ, మీరందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీ అందరిని చూశాను. మిమ్మల్ని మర్చిపోలేను. మర్చిపోయే మనుషులు కూడా కాదు మీరు. ఇక్కడికొచ్చి 1 రోజులైంది. ఈ 7 రోజులు ఎలా గడిచిపోయే కూడా నాకు తెలీదు. షష్ఠి పూర్తి కాగానే మేము వెళ్ళిపోతాం. మళ్ళీ మీరు మమ్మల్ని పిలవరు. అందుకే మీ ఫోటోలన్నీ ఎండార్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటాం. నాకేదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చిందనుకోండి, ఏం చేస్తానో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళను. తాతయ్య, నాయనమ్మ ఫోటోల దగ్గరికి వెళ్తాను. తాతయ్య నాకు ఇంటర్వ్యూ వచ్చింది, దీవించమంటాను. అంతే, తాతయ్య ఫోటోల నుంచే దీవించేస్తారు. మా చెల్లెలకి సంబంధం కుదిరిందనుకోండి, మీ అందరికీ శుభలేఖలు పంపిస్తాను. కానీ మీరెవ్వరు రారు. తాతయ్య, నాయనమ్మ, బాబాయ్ ఎవరు రారు. మీరు రాకపోతే ఊరుకుంటా అనుకున్నారా? మా చెల్లెల్ని, బావని మీ ఫోటోల దగ్గర తీసుకెళ్తాను. మీరు దీవించేస్తారు.
అరే ఏంటి అంత అలా సీరియస్ అయిపోయారు? ఇప్పుడు మీకు సూపర్ ఫోటో చూపిస్తాను, చూడండి. రఘు, ఇది మీ నాన్న గొలుసు, వేసుకోబాబు. వద్దు నాన్నమ్మ, తాతయ్య ఎప్పుడు ప్రేమతో నా మెడలో వేస్తారో అప్పుడే వేయించుకుంటాను. కార్తీక్ సరిగ్గా వేరా, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఈసారి వేస్తాను, పట్టుకో అక్క. సరిగ్గా వేయక్క. హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ అదిరింది వాళ్ళ, సూపర్. థ్యాంక్స్. కాకపోతే నీకంటే ఈ డ్రెస్ ఆవిడకేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త జాగ్రత్త. నేను సైక్లింగ్ లో ఫస్ట్. ఇదిగో రన్నింగ్ రేస్ లో మా అన్నయ్య ఫస్ట్, తెలుసా? ఊరికే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అనడం కాదు. మా అక్కతో మీ అన్నయ్యను సైకిల్ రేస్ లో గెలవమను, చూద్దాం. అయితే పందెం, మీ అక్కని సైకిల్ మీద వెళ్ళమను, మా అన్నయ్య రన్నింగ్ చేస్తూ వస్తాడు. సరే. దేవాలయం దగ్గర కొలంలో ఉన్న కల్వ పువ్వును ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళే గెలిచినట్టు. ఓకే. ఆడవాళ్ళతో మనకెందుకమ్మా పందెం? ఓయ్, ఏంటి ఓడిపోతానని భయమా? అన్నయ్య ప్రిస్టేజ్ క్వశ్చన్. అయితే రెడీ, కమాన్. ఇద్దరు రెడీగా ఉండండి. రెడీ పొజిషన్స్. రెడీ. 1 2 3. అక్క వెళ్ళిపోయింది. అయ్యో ఇదేంటన్నయ్య, పడుకున్నావు, మంగ వెళ్ళిపోయింది. వెళ్ళి అమ్మా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. అయ్యో అన్నయ్య, నువ్వు ఓడిపోకూడదు, వెళ్ళన్నయ్యా. ఎలాగూ గెలవలేనని అక్కడే సెటిల్ అయిపోయాడా? హలో మంగ దొంగ, ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. ఎనీవే, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నాయనమ్మ రోజు కూరలో నేసి పెడుతుంది కదా, ఒక 5 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఈ 10 వల్ల ఒక 2 కేజీలు తగ్గుతాను. అవును, నీ వెయిట్ ఎంత? 50. నేను అడిగింది నీ హెడ్ వెయిట్ కదమ్మా, బాడీ వెయిట్. ఇప్పుడు తెలిసిందా నా వెయిట్? హాయ్. ప్లీజ్ తీసుకో. ఇది కాదు. ముందు సైకిల్ తీయాలి కదమ్మా, అర్థం చేసుకోరు, లుక్స్ ఇస్తారు. నెమ్మది నెమ్మది. అది అమ్మో, వెయిట్ 50 అన్నావు, 90 దాకా ఉన్నట్టున్నావా? సైకిల్ తొక్కగలవా? పర్లేదు, ముందు కూర్చో, నేను తొక్కుతాను. ఏమిటయ్యో, మరదల పిల్లని సైకిల్ మీద ఎక్కించుకొని తెగ తిప్పేస్తున్నావు. తొందరగా పప్పనం పెట్టిస్తావా ఏమిటి? నేనెప్పుడో అనుకున్నాను ఇలాంటి వాళ్ళే పుట్టుకుమ్మని ప్రేమలో పడతారని. ఈ ప్రేమలు నాకు తెలీదా ఏమిటి? అది కాదు, నేను. ఏంటన్నయ్యా, నువ్వు ఓడిపోయావా? అవునమ్మా, నేను ఓడిపోయాను.
బాబు, కావాలని ఓడిపోయావు కదూ, నాకు తెలిసిపోయిందిలే. కానీ జాగ్రత్త అయ్యో, తాతగారు అచ్చంతలేస్తేనే మంగమ్మతో నీ పెళ్ళవుద్ది. ఏంట్రా న్యాయం? ఉద్యోగం చేసుకునేవాడు జీతం తీసుకొని ఇంట్లో కిక్కురుమని ఉండక గండి గురించి గవర్నమెంట్ కు లెటర్ రాసి పెద్ద సంఘ సేవకుండా అనుకుంటున్నావా? ఎర్రబాబు, ఎప్పటికైనా గండి కొట్టాల్సిందే కదా. గండి కొట్టడానికి వీల్లేదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకొచ్చాం. చెప్పబోయా లాయరు. ఏంటంటే తెచ్చేదే, తలా వచ్చేసి గండి కొట్టేద్దాం. పదండి రాఘవయ్య గారు. హలో, మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ గండి కొట్టేయడానికి లా ఒప్పుకోదు. లా జనాన్ని నీళ్లలో ముంచి చంపేయటానికి మీ లా ఒప్పుకుంటుందా? వాట్ డు యూ నో అబౌట్ లా? యూ కీప్ క్వైట్. వీ గాట్ ఎ స్టే ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. డు యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ఎ స్టే ఆర్డర్ అండ్ వాట్ ఇట్ మీన్స్? యూ విలేజ్ పీపుల్ గండి కొడతారట. గండి స్టే ఆర్డర్ అంటే ఏంటో వీళ్ళకి వేళాకోళంగా ఉంది. తెలియచేస్తే కదా అన్ఎడ్యుకేటెడ్స్. Mr. Advocate, maybe we don't know about your stay order, but we do know how to vacate it in a court of law. We will set it to be vacated soon in the open court under writ of mandamus. Do you know what a writ of mandamus is, Mr. Lingam? It is asking the government to do the duty which it ought to do and not to do the duty which it ought not to do. Is this enough or do you need a warrant of arrest to refrain you from doing our pivotal activities? వద్దులండి. వెళ్ళిపోదామండి. అలా చూస్తారేంటి? బాబు అడిగిన దానికి సమాధానం చెప్పండి. నిజమేనండి, ప్రాణ నష్టం జరుగుతుందని ఆధారాలు చూపించగలిగితే మన స్టే ఆర్డర్ని హైకోర్టు క్యాన్సిల్ చేయొచ్చు. అదరగొట్టేశారండి. తమరి పేరేంటి బాబు? సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య. అంటే తాతగారి పేరే పెట్టుకున్నారన్నమాట. పులి కడుపున పులే పుడతదరా. తాతగారి పేరు నిలబెట్టడానికి మనోడు వచ్చాడు. నాకు తెలవక అడుగుతాను, అలా చూస్తారేట? జైలు కొట్టండి. ఈర వెంకట రాఘవయ్య బాబుకి, 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 ఈర వెంకట రాఘవయ్య బాబు. చూసావు మీ తాతగారిని? ఎన్నాళ్ళైందో మీసం అలా మెలిట్టి. ఇక నీ కోరిక తీరినట్టే. ఇలా అడిగేసేయి, తాతయ్య మంగంటే నాకు ఇష్టమని. ఇక మీ పెళ్ళే. ముసలోడికి మళ్ళీ పెళ్లి చేస్తే చూద్దామని వచ్చినాడివి. నీకెందుకురా ఈ ఊరి విషయాలు? విషయం కోర్టుకెళ్ళింది కాబట్టి కోర్టే తెలుస్తుంది. ఏంట్రా కోర్టులు గిట్లు? ఈ ఊరికి నేనే కోర్టు, నేను చెప్పింది ఆ చట్టం. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడేసి ఈ ఊరు జనాన్ని పడగొట్టేసి గండి కొట్టిద్దామని చూస్తున్నావా? కొట్టించరా చూస్తా. అప్పుడు జనం నీళ్లతో కాదు చచ్చేది, కత్తులతో చస్తారు. ఎంతమందిని చంపుతావు? ముందు నీ కుటుంబాన్ని నాశనం చేస్తా. నువ్వు చూస్తుండగానే నీ తాతను నరికి ఈ ఊరి చెరువుకి బలిస్తా. బాబు వద్దు. బాబు తాతయ్యే స్వయంగా ఇది నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఊరందరి సమక్షంలో వేస్తాను.
చిచి, ఒకనాడు మీ నాన్న మూలంగా మా 2 కుటుంబాలు నిలువునా చెల్లిపోయాయి. ఇప్పుడు ఈ ఊరేరు 2గా బద్దలు కొట్టాలనుకుంటున్నావా? ఏ కుటుంబం ప్రేమను తిరిగి పొందాలని మేము ప్రయత్నం చేస్తున్నాము, ఆ కుటుంబానికి ఇంకా మా మీద పగపెంచాలనుకుంటున్నావా? వద్దురా, ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉంటానికి వీల్లేదు. పోరా, వెళ్ళు. అనుకున్నాను ఇక్కడికే వచ్చి ఉంటావని. తాతగారు కొట్టారని బాధగా ఉందా బాబు? ఇలాంటి పరిస్థితులు మనుషులకు వస్తాయని తెలిసే ఆ దేవుడు ఇదిగో ఈ అమృతాన్ని సృష్టించాడు. ఇది వేసుకున్నాం అనుకో, మనసు సంతోషంగా ఉంటే అది డబుల్ అయిపోద్ది. మనసు బాధగా ఉందనుకో, సగానికి సగం తగ్గిపోద్ది. ఏందా వేసుకో. కోపం వచ్చిందా? నీ కోపం రావడంలో అర్థం ఉంది, ఆయన కొట్టడంలోనూ న్యాయం ఉంది. నీతో గొడవపడిన ఎర్రబాబు ఎవరో తెలుసా? మీ తాతయ్య చెల్లెలు కొడుకు. తోడబుట్టిన చెల్లెలు తన కళ్ళ ముందే ఉండాలన్న ఉద్దేశంతో మీ తాతగారు తన చెల్లెల్ని ఎదురింట్లో ఉన్న రామ్మోహన్ రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇల్లు ఏరన్న మాటే కానీ ఎప్పుడు వాళ్ళు ఒకే ఇంటి మనుషుల్లా ఆనందంగా ఉండేవాడు. రాఘవయ్య గారు ఏ కార్యం తలపెట్టినా తన చెల్లెలి చేతి మీదుగానే జరిపించేవాడు. చెల్లెలికి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలైనా ఆయన తన భార్యకి ఏది కొన్నా చెల్లెలికి అదే కొనేవారు బాబు. మీ తాతగారికి మీ నాన్న పుట్టగానే ఆయన చెల్లెలు ఆడబిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి భార్యను అనుకునే బతికింది. రామ్మోహన్ రావు గారు ఏ శుభకార్యం తలపెట్టినా తన బావగారి అనుమతితో ఆయన ఇంట్లోనే జరిపించేవారు. భాస్కర్, భాస్కర్. నాన్నగారు, ఏమిట్రా మౌనంగా ఉన్నావు? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అడుగు బావా. అడిగేదే ఉంది బావా. మా పెద్ద పిల్ల రజనీ పుట్టగానే భాస్కర్ కనుక్కున్నాం కదా, ఇంకా కొత్తగా ఇష్టాలు అడగడం ఏమిటి? మరి ఇంకేమిట్రా, రెండో పిల్ల అనసూయకి కూడా చాలా మంచి సంబంధం కుదిరింది. నువ్వు అంటే 2 పెళ్ళిళ్ళు కలిపి చేయాలనుకుంటున్నాడు మామయ్య. అవును బాబు. లేదు నాన్న, నేను ఇంకా చదువుకోవాలి. నా చదువు పూర్తి కావడానికి ఇంకో సంవత్సరం అయినా పడుతుంది. అప్పటిదాకా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలారా? పోన్లే బావా, ఏదో చదువుకుంటానంటున్నాడు, సంవత్సరమేగా, ఆగుదాం. కాకపోతే రెండో దానికి మంచి సంబంధం వచ్చింది కదా, నీకు అభ్యంతరం లేకపోతే పెద్దదానికి నిశ్చితార్థం చేసేసుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే. నీకు అభ్యంతరం లేకపోతే మాకే అభ్యంతరం లేదు. అక్కడే మీ నాన్న తప్పటడుగు వేశాడు. తను ప్రేమించిన విషయం చెప్పకుండా చదువు సాకుతో తప్పించుకున్నాడు. ఏడాది గడిచిపోయింది, పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి చీరలో అచ్చం బొమ్మలా ఉన్నావు. మా అక్కకు మీ ఇదిష్టే తగిలేలా ఉంది. ముందు బుగ్గన చుక్క పెట్టండి. మాకు తెలుసులేరా ఎర్రబాబు, అక్క మీద ప్రేమ తెగ పొంగుకొస్తుంది. ఏంటి పెళ్లి కూతురా, రెడీయా? చూడక్క, అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అక్కకి పెళ్లి, చెల్లెలకి కడుపని. అల్లుడు గారు, విడిదింటికి పానకం తీసుకెళ్లాలంట, మీ మామగారు రమ్మన్నారు. అలాగే అత్తయ్య. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అయ్యగారు, అయ్యగారు, భాస్కరం గారిని రైల్వే స్టేషన్ లో చూశానండి. మాస్టర్ గారు, మా భాస్కర్రావును చూసారా మీరు? ఈ లెటర్ మీకు ఇమ్మని చెప్పి బొంబాయి మెయిల్లో వెళ్ళారండి. రజనీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏడాదిగా ఈ విషయం నాన్నగారితో చెప్పడానికి ధైర్యం చాలేదు. బొంబాయిలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కౌశల్యని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. కాదని రజనీని చేసుకుంటే ఇద్దరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను.
బావా ఎవడ్రా బావా? బావా బావమరుదులు అంటే బతక్ కొడతారా? రామ్మోహన్ రావు గారు. రాఘవయ్య, ఊహ తెలిసినప్పటి నుంచి నీ కొడుకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న నా బిడ్డ చూడురా, అగ్గి పాలైపోయింది చూడురా. థూ. ఎర్రబాబు రాఘవయ్య గారు రక్తం కళ చూసే ఇంకా సొత్తారేంట్రా? ఏసైక చూడకేం చేస్తారా? నా మాట రామచంద్రయ్య, రామచంద్రయ్య నా మాట ఇక బాబు కొట్టుకోకండియా. బాబు వదలకండి రావండి. ఊరుకోండియా, నా మాట దండ పెట్టాయా, ఊరుకోండి బాబు. మీ నాన్న చేసిన తప్పు వల్ల ఒక కూతురు ప్రాణాలతో బూడిదైపోయింది, ఇంకో కూతురు ఎదవరాలుగా మిగిలిపోయింది. ఆయన పెరిగితనం 2 కుటుంబాల్ని 2 ముక్కలు చేసింది. పక్కపక్కేళ్లలోనే ఉన్నా బాగున్నావా చెల్లెమ్మ అని పలకరించే భాగ్యం లేకుండా పోయింది అని మీ తాతగారు రోజూ బాధపడతారు బాబు. ఆళ్ళలో కలవడానికి మీ తాతగారు ఎన్ని మెట్లు దిగొచ్చినా వాళ్ళు శత్రువుగానే చూశారు. పాత కచ్చలు మర్చిపోతున్న సమయంలో నువ్వు వచ్చి ఎర్రబాబును కొట్టావు. అందుకే తాతగారు ఆవేశపడ్డారు బాబు. పోదన్రా, మనూరు వెళ్ళిపోదాం. నాకెన్ని అవమానాలు ఎదురైనా మిమ్మల్ని ఈ కుటుంబానికి దగ్గర చేయాలనుకుని తీసుకొచ్చాను. కానీ ఈరోజు నీకింత అవమానం జరిగాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా వద్దు బాబు, నువ్వు వెళ్ళిపోదామన్నప్పుడు వద్దని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెళ్ళిపోదాం పదా. బంధుత్వం గురించి తెలియని మాకు బంధువులు రుచి చూపించి వెళ్ళిపోదాం అంటావేంటమ్మా? వద్దమ్మా, మనం ఇక్కడే ఉండాలి. రఘు, చెయ్యెత్తి బిడ్డను కొట్టడానికి ఆయనకు చేతులు ఎలా వచ్చాయిరా? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను మిమ్మల్ని పిలిపించేదాన్నే కాదు. ఏం నాయన మనం మనవాడిని హక్కుండ బట్టే కదా తాతయ్య నన్ను కొట్టారు. నీకు విషయం తెలుసా, చిన్నప్పటి నుంచి నేను అసలు దెబ్బలే తినలేదు. ఒక్కడినే కొడుకు నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. తండ్రి లేని వాడినని అమ్మ నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు. అసలు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరుగుంటే స్కూల్కి వెళ్ళినందుకు తాతయ్య నన్ను కొట్టుండేవారు కదా. మార్కులు సరిగా రాకపోతే నెత్తి మీద ఒకటి వేసేవారు కదా. అవన్నీ తప్పించుకొని ఇవాళ ఒకటి తిన్నాను. అసలు మీరందరూ తాతయ్య నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారు కదా. కానీ ఈ విధంగానైనా తాతయ్య నన్ను మొదటిసారిగా తాకినందుకు ఆనందపడుతున్నాను. ఏయ్, లాంచీ తీరా. అయ్యా, లాంచ్ పాడైందండి, ఇంజిన్లో నీళ్ళు వెళ్ళిపోయండి. దరిద్రుడా, మరి మేము ఎట్లా వెళ్ళాలి? ఆ లాంచ్ మనదేనండి, అది కూడా భద్రాచలం వెళ్తుందండి, దాంట్లో వెళ్ళండి అయ్యా. సరే పదండి. దైవ దర్శనానికి ఏ లాంచ్లో వెళ్తే ఏముంది? ఎర్రబాబు గారు, మీ చేతులు గాలిగా ఉన్నాయి, కొంచెం నా బరువు పట్టుకుంటారా? బరువు వెళ్ళిపోదామండి. ఎందుకురా? లాంచ్ ఏమన్నాళ్ళదా? పోయి కూర్చోపా. ఎందుకైనా మంచిది, వెనక్కి వెళ్ళి కూకుంటాను.
నాకు ఇస్తావా? నీ దగ్గర ఉంది కానీ నేను ఈ ఇవ్వను. బాబు ఏంటిది? ఓహో, విమానంలో పోతున్న వెధవులు పండు తిని తొక్క ఎక్కడ వేయాలో తెలియదు తిక్క వెధవులకి. అరే 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 ఎవరాది? ఎవరు పైన ఎవరు విశ్రమిస్తున్నారో తెలియకుండా అరటి తొక్కలు వేస్తున్నారు. నేను ఎవరనుకుంటున్నారు? పురిపండ కృష్ణావధాని ఏకైక పుత్రుడు, ఓన్లీ సన్ రామావధాని. ఎవడాడు? ఎవడు? అయ్య బాబోయ్, ఎవడు? ఎవర్రా? ఎవరు? ఎవరు? ఆహా, ఏమిటి ఆశ్చర్యంగా ఉందే. రామ్మోహన్ రావు గారు, రాఘవయ్య గారు ఇద్దరు ఒకే లాంచీలోనా? కొంపదీసి వాళ్ళిద్దరూ ఏకమైపోయారంటావా? ఏమయ్యా, వాళ్ళిద్దరూ ఏకమైపోయారా? కనపడుతుంటే అనుమానం దేనికి? ఏకమైనట్టే. అదే కనుక నిజమైతే వాళ్ళిద్దరిని చూడటానికి రెండు కళ్ళు చాలా వరకు. 1 మినిట్. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు, జగదభిరామ, జానకిరామ, ఇది కళ వైష్ణవ మాయా? అయ్యా రాఘవయ్య గారు, 25 ఏళ్ల క్రితం ఈ రెండు కుటుంబాలు నా రెండు కళ్ళులా ఏకమైపోతాయని నేను చెప్తే ఈ విధవ మా సుబ్బాహుదాని ఏమన్నాడు? వీడి గబ్బినోడితోటి ఇంపాసిబుల్ అన్నాడు. ఇప్పుడేమైంది? నువ్వు కూర్చో వెధవా, పిల్ల కాకి వెధవా, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? నేనేమిటి, నా టంగ్ పవర్ ఏమిటి? ఆవిడెవరు? మహాతల్లి అనసూయమ్మ, సాక్షాత్తు ఇతగాడికి సిస్టరు. ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు ఇది తప్పుడు ముహూర్తం రాని నేను నెత్తినోరు కొట్టుకుంటే నా మాట విన్నావా? పెట్టావు. ఇప్పుడేమైంది? హస్బెండ్ గాను వీడో సారీ, ఐఎమ్ సారీ. ఆయన ఎవరు? రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి నేనేం చెప్పాను? ఏనాటికైనా రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారి పాదాల దగ్గరికి రావాల్సిందే అని చెప్పానా? చచ్చినట్టు వచ్చాడు. నోర్మయ్, పిల్ల కాకి వెధవా, జారణ మీద పెత్తలు లేవు, నువ్వు కూడా నాకు సలహాలు ఇస్తావా? తింగర వెధవా అని చెప్పేసి. ఏమయ్యా? హలో, నువ్వేమన్నా ఉంటున్నాను? నీకు శరీరం పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. రెండు కుటుంబాలు ఈ జన్మలో చచ్చినా ఏకంగా అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? లక్షణంగా కలిసిపోయాయి. చంపలేసుకో, వేసుకో చంపలు. ఏంటో ఇలా 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 అంటే గట్టిగా వేసుకో, ఒక చేత వేసుకోకపోతే. ఏనాయనా, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి నీకు నేనే దొరికానా? ఆ విధవ గూబ గుయ్యమని వాచిపోయేలా కొట్టాడు. ఈ వాపు తగ్గడానికి కనీసం వారం రోజులైనా పడుతుంది. ఇదిగో, ఈ రామావధాని మాట అంటే మాట జరిగి తీరుతుంది. ఈ రెండు కుటుంబాలు ఈ జన్మలో కలవుగాక కలవు. ఇది నా శాపనార్థం అంతే. ఇదేమిటి? దెబ్బ కనిపిస్తుంది కానీ మనిషి కనిపించడు. అమ్మా, అయ్యో, కలుస్తారంటే వాడు కొట్టాడు, కలవరు అంటే ఇతగాడు కొట్టాడు. నిద్రపోతున్న వాడిని లేపి మరీ కొట్టారు అంటే ఈ రోజు ఇదేమిటో. దేవుడా, వచ్చే నవమి నాటికి నేను రఘు దంపతులుగా వచ్చి మీ దర్శనం చేసుకునేలా చేస్వామి. ఈ రెండు కుటుంబాలు కలిసిపోయేలా తాతయ్య నన్ను మనవడిగా అంగీకరించేలా చేస్వామి. అప్పుడు నేను తాతయ్యకి మంగని ప్రేమించిన సంగతి చెప్తాను. శ్రీరామనవమి తర్వాత షష్ఠి పూర్తి చేసుకోవడం గొప్ప విశేషం. మీరు పెట్టి పుట్టారు, అందరికీ దక్కది అదృష్టం. మామూలుగా పెళ్ళైన దంపతులు అందరి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ షష్ఠి పూర్తి చేసుకోబోయే దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం చాలా అదృష్టం. కాబట్టి మీరు ఆ దంపతుల కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఏమిట్రా ఆ పరుగులు? ఎక్కడికొచ్చినా మీ అల్లరి. అందరూ ఒకే చోట ఉండి ఆడుకోండి. ఈ జనంలో తప్పిపోయారంటే వెతకడం కష్టం. వినపడుతుందా? నీకు ఐస్ క్రీమ్ కొనిద్దామని. చూడు, నువ్వు ఇక్కడే ఉండి 1 2 3 4 5 వరకు కౌంట్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఓకే, ఇక్కడే ఉండాలి. 1 2 3 4 5. అన్నయ్య, 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 అన్నయ్య. ఏంట్రా, ఏమైంది? తప్పావా?
కాదు అంకుల్, నాతో వచ్చిన 14 మంది తప్పిపోయారు. ఏంటే నీతో వచ్చిన 14 మంది తప్పిపోయారు, నువ్వు ఒక్కడవే కరెక్ట్ గా వెళ్తున్నావా? రే నువ్వే తప్పిపోయావురా. సారీ రా, తప్పలేదు. ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? నేను తప్పిపోయాను. అది ఇప్పుడే తెలుస్తున్నా నీకు? ఉండు, మీ వాళ్ళు ఎక్కడున్నారో చూస్తాం. ఎవరై ఉంటారు? హలో సార్. ఏంటి అదిగో వస్తున్నారే. ఆ కళ్ళజోడు పెట్టుకొస్తున్నాడే పెద్దాయన, వాళ్ళేనా? అవును, వాళ్ళతో ఈ పిల్లాడిని చూశాను. అలాగా? నీకు నిజంగా తెలుసా? నిజంగా తెలుసు. బాగా తెలుసా? బాగా తెలుసు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఆ పిల్లాడికి అన్నయ్యని గనక. ఓహో, అయితే నువ్వు చెప్పింది కరెక్టే అయి ఉంటుంది. ఆ అన్నయ్య ఏడి వీడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? అంతా మాయగా ఉంది. సార్, ఈ పిల్లాడెవడో తెలుసా మీకు? మా అన్నయ్య మనవడండి, పార్వతి కొడుకండి. వీడెవడో మాకు తెలీదు. అంకుల్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళు మా తాతయ్య వాళ్ళ ఎదురింట్లో ఉంటారు. ఇప్పుడే మాతో పాటు బోట్లో వచ్చారు. ఏంటి సార్, పిల్లాడు ఎదురింట్లో ఉంటారని చెప్తుంటే మీరు తెలియదంటారేంటి? ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకోండి. చిన్న పిల్లాడు, తీసుకెళ్లి వాళ్ళకి చెప్పండి సార్. నన్ను ఎత్తుకో అమ్మమ్మ. అమ్మమ్మ, మనం సరిగ్గా వెళ్తున్నామా తప్పిపోయామా? తాతయ్య, అమ్మమ్మకి చేన పెడుతుంది కదా, నువ్వు ఎత్తుకో. అవును, సందీప్ ఎక్కడ కనపట్లేదే? మంగా, నువ్వేం చూసే సందీప్ ని? లేదే. ఇక్కడే ఎక్కడ ఆడుకుంటూ ఉండాలి. ఇక్కడెక్కడ ఉంటాడు, వెతకండి. రామచంద్ర ఎక్కడ తప్పిపోయాడో తెలియలేదే. నాయనమ్మా, అటు చూడు. అని వాళ్ళతో ఆడుకోకుండా ఎక్కడికి వెళ్ళావురా? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? బాబు, ఏమిటి పార్వతి నీ అజాగ్రత్త? వాళ్ళకు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే రే అందరూ ఎక్కడుంటే నువ్వెక్కడికి వెళ్ళావరా? చెప్పు. మరేమో నాకు ఐస్ క్రీమ్ కొనిస్తానండి. ఐస్ క్రీమ్ కొనిస్తానంటే లగెత్తటమేనా? ఎక్కడికి వెళ్ళావు? చెప్పెళ్ళొద్దు. నో గోయింగ్ ఎనీవేర్, అంతే. ఏంటి తడిగా ఉంది? భలే టైంలో పోస్తారు. ఏ రఘు, సందీప్ ని నువ్వే తీసుకెళ్ళావు కదూ? పెద్ద సిబిఐ ఆఫీసరు కనిపెట్టేసింది. చూసావుగా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో? అది సరే, గుళ్ళో బాగా లీనమైపోయి మొక్కుకున్నట్టున్నావు. ఏం కోరుకున్నావు దేవుడిని? మనసులో కోరుకున్నది బయటికి చెప్తే నెరవేరదంటారు, అది తెలుసా? నేను చెప్పినట్టు చెయ్యి, నెరవేరుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చేయాలి? ఈ నీళ్ళలో మునిగి 3 నిమిషాలు బయటికి రాకుండా ఉంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సరే. హే, ఎక్కడికి? ఊరికే తమాషా కన్నాను. నీళ్ళలో 3 నిమిషాలు ఉండలేవు. పల్స్ రేట్ తగ్గిపోయి హార్ట్ బీట్ ఆగిపోతుంది. వచ్చేయ్. టైం చూడు. ఇదిగో, మునిగితే మునిగావు గాని 3 నిమిషాలు వద్దు, 2 నిమిషాలు చాలు. టైం చూడు.
మంగా వద్దునా నీకు వేళకోళానికి ఒక లిమిట్ లేదా? ఎందుకు ఇలా చేసావు? నువ్వు కనిపించలేదని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నీకు ఏమందోనని ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది. Don't do like this again. ఒక్క తో కట్టుకుని గోదావరి ఎదట ఏందో ఇప్పుడైనా చెబుతారండి. నీకు తోక రానిరా చెబుతా. జనమేందండి ఇట్టలాగెత్తున్నారు? ఏమై ఉంటుందంటారు? అరే ఏంట్రా ఏమైంది? మీ చెరువు తోటలో ఏనుగులు పడ్డాయండి. బాబు నువ్వు ఇంటికి వెళ్ళి కనపడరా. వెంకటాద్రి అర్జెంటుగా డబ్బులను తీసుకురా. తరవండి వాటిని. టపాసు కాల్చండి. బాబు చేయండి. నాకేం పర్వాలేదు తాతయ్య, మీరు జాగ్రత్త. బాబు తాతయ్య మోటార్ బోల్ట్ ఊడిపోయేలాగుంది. అది ఊడిందంటే జీప్ బరువుకి రోప్తో పాటు మోటార్ పైకి వెళ్తుంది. దాంతో మనం జీప్తో సహా కింద పడిపోతాం. బాబు బంపర్ బోల్ట్ కూడా ఊడిపోయింది. గట్టిగా పట్టుకొని మీరు బంపర్ మీద నిలబడండి. నేను మోటార్ దగ్గరికి వెళ్తాను. అలాగే. బాబు బాబు జాగ్రత్త. బాబు
పదనాన్న. శ్రీ సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య, శ్రీమతి అలివేలు మంగ తాయారు. చిరంజీవి సూర్యదేవర వీర వెంకట రాఘవయ్య ఎంఎల్, చిరంజీవి సౌభాగ్యవతి అలివేలు మంగ తాయారు ఎంపీపీఎస్. రేపు నా పేరు బావ పేరు కూడా శుభలేఖలో ఇలాగే ఉంటుంది. అందరూ వచ్చేసారు, మీరే లేటు. అబ్బాబా ఆపే, నేను అసలు టైంకి వచ్చానుగా. సర్లేండి. ఎవరతను? మా భాస్కర్ అనే కొడుకండి. ఇతను కూడా మీ అన్నలాగానేనా? మీరు అనుకున్నట్లు కాదండి, చాలా మంచివాడు. ఇది బాగుందా? ఇది బాగుందా? ఒరేయ్, బాగున్నాయి కనుకనే బీరువాలో పెట్టాను. ఎందుకురా ఇవన్నీ కింద పడేస్తున్నావు? ఇందులో ఒక మంచి చీర నువ్వు కట్టుకుంటే మన ఇద్దరం పెళ్లి పిలిపికి వెళ్దాం. అందరినీ పిలిచాం కదా. అందరినీ పిలిచావా? ఆ ఆడబడుచుని పిలిచావా? ఆ ఇంటికా? వాళ్ళు మొహాన్ని తలిపేస్తే? నేనెవరిని? వీర వెంకట రాఘవయ్యని. తాయారు, ఈ చీర కట్టుకొని వెంటనే బయలుదేరు. ఆగిపోయామండి నాయనమ్మా, రా. ఏం అరుపులో? శుభలేఖ ఇవ్వటానికి వచ్చి ఇక్కడే ఆగిపోయాం నాయనమ్మా, రా. ఎవరే అది? అబ్బే ఎవరు లేరండి. సౌండ్ ఆ ముసలోడు మనోడు గొంతులా ఉంది. మీకెవరి గొంతు విన్నా అలాగే వినిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నా నాయనమ్మా? శుభలేఖ ఇవ్వు, ఇవ్వు. వాడి మాటల్లో ఉంటే కాదంటావేంటి? నీళ్ళు బాబా, నీకేం మైరం వచ్చిందే? కళ్ళలో కుంకుడికాయ పులుసు పోసావు? అయ్యయ్యో, చూడలేదండి. సర్లే, నీళ్లు పోసాడు. మడుతున్న కళ్ళు. ఉండండి, నీళ్ళు తీసుకొస్తాను. తొందరగా. జానకి, 19వ తారీఖున మీ అన్నయ్యకు నాకు షష్ఠి పూర్తి జరుగుతోంది. మీరందరూ తప్పకుండా రావాలి. తాతయ్య నాయనమ్మ వాళ్ళ జీవితంలో ఆఖరి శుభకార్యం జరపడానికి మా అందరినీ పిలిచారు. ఊరంతా వచ్చినా మేమంతా ఉన్నా ఆడబడుచు బావమర్ది మీరు లేకపోతే ఆ శుభకార్యం వెళ్తిగానే ఉంటుంది. అయ్యగారు, అయ్యగారు, ఆడ డ్యాము బద్దలైపోతుందని ఊరంతా అడిగి పరిగెడుతున్నారండి. తీసుకురండి. కష్టాలు వచ్చాయి కదా మనకి. తీసుకురండి. ఆపండి. ఇక మీకు ఈ శ్రమ అక్కర్లేదు. ఉత్తర దిక్కున ఉన్న మా పొలం వైపు గండి కొట్టేద్దాం రండి. ఎక్కడికి ముస్తాబవుతున్నావు? షష్ఠి పూర్తికి అత్తయ్య మాయ వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మని పిలిచారు. పిలిస్తే వెళ్ళిపోతావా? జరిగింది వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోను. ఇక్కడికి వెళ్ళావంటే ప్రాణం తీస్తా, ప్రాణం తీసేస్తా. నమస్కారం బాబు గారు.
వెనకాల నిలబెట్టు. అటగానండి. ఏంట్రా అలాగే చూస్తా, ఇది అందుకో. అలాగే రఘుబాబు, ఇదే మంచి టైము. లోపలంతా యమ హుషారుగా ఉన్నారు. మంగమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్యని అడిగాయి. ఎల్లు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారండి. మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇల్లు ఇల్లు ఏమిట్రా, అంతా ఒకటైపోయాక ఎట్టగవుద్దండి? ఎర్రబాబు గారు కోడలు గారు రాలేదు కదా, వాళ్ళ మనసులో కష్టం కూడా పోవాలంటే ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలైందనుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? అదేనండి, శంకరం గారు అమ్మాయి మంగమ్మ గారు ఉన్నారు కదండి, అట్టాగే మన అనసూయమ్మ గారు అబ్బాయి ప్రకాష్ బాబు ఉన్నాడు, పారిన్లో చదువుతున్నాడు. ప్రకాష్ బాబు గారికి మంగమ్మ గారికి పెళ్లి చేశామనుకోండి, ఈ ఇల్లు ఆ ఇల్లు లక్కలాగా అతుక్కుపోతాయండి. బావా, ఒక పెళ్లిలో విడిపోయాం, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాల్ని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా? అయినా శంకరం, నువ్వేమంటావయ్యా? మా అన్నని ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు, వెళ్ళి నీ మనసులో మాట చెప్పే బాబు. ఆలోచించక బాబు. ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. వెళ్ళు బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు ఈ ఇంటికి అల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చి రాలేదు. ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం, ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శుభం. పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేద్దాం బావా. అవునవును, నువ్వు చేసింది కరెక్ట్. సారీ పంచడానికి రఘు బాబు, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు, తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఆ అమ్మాయి ఎవరైనా సరే. మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా, అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్య నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు. వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు. ఏంటి ప్రియా వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదుగా? లేదే. నేను ఇంకా రాలేను కానీ మీరు వెళ్ళి చేయండి. అలాగే. ఏంట్రా? నీకు పెళ్ళంట. పెళ్ళి నాకు కాదు, అమ్మమ్మకి తాతయ్యకి. కాదు, నీకేనంట. ఫారెన్ నుంచి వచ్చాడే అన్సూయ ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నీకు పెళ్ళంట, అమ్మ చెప్పింది. రఘు ఇక్కడ? ఏ రఘు, విన్నావా ఈ న్యూస్? ఫారెన్ లో చదువుతున్నాడే అనుసూయ ఆంటీ కొడుకు, ఆ ప్రకాష్ కి నాకు పెళ్ళంట. హౌ ఫన్నీ ఇట్ ఇస్. ఇందులో ఫన్నే ఉంది కాక మరేంటి, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు. అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? మనం ప్రేమించుకున్నాం అంటుంటేను. అదేంటి అలా అన్నావు? లేకపోతే మనిద్దరం ప్రేమించుకోవడం ఏంటి? కొత్త విషయం చెప్తున్నావు. సర్లే నాయనా, వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా. ఇక ఆపు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్దాం రా.
అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను. వరసైందానమని ఇంకాస్త క్లోజ్గా ఉన్నాను. అంత మాత్రాన అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా? అవును, అపార్థం చేసుకున్నాను. పిచ్చిదాన్ని. నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా. అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా, ఇంకేంటి అని సరిపెట్టుకున్నా. సైకిల్ పందెలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. రఘు, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇన్ని రోజుల మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా, ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేదా? లేదు. మంగని ఎంతగా ప్రేమిస్తున్నాను చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప. ఆమె నా ప్రాణం, ఆమె నా సర్వస్వం. ఆమె లేని లోకం నాకు శూన్యం. ఇంకా ఇక్కడే ఉన్నారేంటయ్యా? త్వరగా పనులు కానివ్వండి. త్వరగా. చూసావా, పెళ్లి ఏర్పాట్లు ఎంత ఆర్భాటంగా చేస్తున్నారో. అవునమ్మా, వీర రాఘవయ్య గారి మనవరాలి పెళ్ళి. ఆ మాత్రం ఉండకపోతే ఎలా? నన్ను చూసి ఆ మాట చెప్పు. రే, ఆ ఫ్రూట్స్ అన్ని సరిగా పెట్టు. అలాగేనండి. నేను వస్తానమ్మా. జరిగేది మంగ పెళ్లిరా. అదేంటమ్మా తెలియనట్టు కొత్తగా చెప్తున్నావు? నేను మీ అమ్మన్రా. కడుపులో బాధను దాచుకుని కళ్ళతో నవ్వుతున్నావు కదూ. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? నిజంగా నువ్వు మంగను ప్రేమించలేదు? ప్రేమించానమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మంగతో ఈ 10 రోజుల పరిచయం 10 ఏళ్ల అనుబంధం లాగుంది. మంగను మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. అంత ప్రేమించిన మంగను కాదనుకుని ఎలా ఉండగలుగుతున్నావురా? ఇట్రా అమ్మా, చూడమ్మా, ఒక్కసారి అటు చూడు. ఇల్లంతా ఎంత సందడిగా ఉందో, ఎంత కళకళలాడుతుందో చూడమ్మా. తాతయ్య, నాయనమ్మ, బాబాయ్, పిన్ని అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో చూసావమ్మా. వాళ్ళంతా ఇలాగే ఆనందంగా ఉండాలంటే నేను మంగను మర్చిపోక తప్పదమ్మా. వాళ్ళ సంతోషం కోసం నన్నెందుకు మోసం చేశావని మంగ అడిగితే నువ్వేం చెబుతావు? మనం పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాలు మళ్ళీ నరుక్కొని చనిపోతారు. ఆ శవాల మధ్య కూర్చొని మనం దండలు మార్చుకోలేమని చెప్తానమ్మా. వాళ్ళ చితిమంటల్ని అగ్నిసాక్షిగా చేసుకొని పీటల మీద కూర్చోలేమని చెప్తానమ్మా. ఆ రోజు నాకు మీ నాన్నకు ఈ బుద్ధుండుంటే ఇంత జరిగేది కాదు. ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్లు చూసేదాన్ని కాదురా. ఇంకొక రోజమ్మా, మనం ఈ పెళ్లి చేసి వెళ్ళిపోతే బొంబాయి నుంచి వచ్చినందుకు ఒక మంచి పని చేసి వెళ్ళిపోయామన్న సంతృప్తి కలుగుతుందమ్మా. రఘు, నువ్వు నా కడుపున పుట్టుండకపోతే నీ కాళ్ళకు మొక్కేదాన్నిరా. అమ్మా, ఏంటమ్మా ఆ మాట? అమ్మ చేతులు ఆశీర్వదించాలి గాని మొక్కకూడదు. వెళ్ళు, మంగని పెళ్లి కూతురుని చెయ్యి. దీర్ఘసుమంగళి భవాన్ని దీవించు. బాబు
మాటలన్నీ బాగానే ఉన్నాయి కానండి నాకు పొడుగులాగు గుట్టించుకోపోవటం ఒక్కటి ఈ పెళ్లికి పెద్ద లోటండి. ఒడుగులాగేం కర్మ, నీ కోటు కూడా గుట్టిస్తాలేరా. శిరీష రా వెళ్దాం. తమ్ముడు, నాకొచ్చిన కష్టానికి నాకంటే నువ్వే ఎక్కువ కన్నీళ్లు పెట్టావు. నా కోసం నీ కోపాన్ని దిగమింగుకుని పందిట్లోకి వెళ్దాం పదరా. అక్కడికొస్తే ఆ భాస్కర్రావు గాడి కొడుకు కనబడతాడు. వాణ్ణి చూస్తే నా రక్తం ఉడికిపోతుందక్క. జరుగుతున్నది నా కొడుకు పెళ్లిరా, నీ మేనల్లుడు పెళ్లి. పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నా జీవితంలో జరుగుతున్న మొదటి శుభకార్యం రా ఇది. వచ్చి నీ మేనల్లుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించరా. మీరెళ్ళండి, నేను వస్తాను. నమస్కారం. 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 అన్నయ్య మంగక్కాయ ఉత్తరం నీకిమ్మంది. మంగ ఎక్కడికి వెళ్ళింది? ఇది నాకిచ్చి కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏమైంది బాబు? గోవిందు, మంగ పెళ్లి పందిట్లో లేదు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ముహూర్తానికి టైం అయిపోతుంది. మంగని తీసుకురండి. అక్క లేదుగా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఏమిటి అని చెప్పేది? అవును, మంగక్క. అమ్మ పిలుస్తా, ఏయ్, నువ్వు రామ్మా. నువ్వు ఆగురా. మంగ ఎక్కడికి వెళ్ళిందమ్మా? నువ్వు రామ్మా. చెప్పవే, మంగ ఎక్కడా? రగన్నయ్యకి ఉత్తరం ఇమ్మని వెళ్ళిపోయింది. రఘు ఎక్కడా? రగన్నయ్య కూడా వెళ్ళిపోయాడు. చూసావా, వద్దు వద్దు అన్నా వినకుండా వాటేసుకుని సంబంధం కుదుర్చుకున్నావు. వాడి బాబు చేసిన పనే వీడు చేశాడు. పెళ్లి దాకా రానిచ్చి పరువు తీశాడు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. అక్క పెళ్ళాగిపోయిన రోజున 10 ఏళ్ల పిల్లాడిని నేను. ఇవాళ మూతి మీద మీసం ఉన్న మగాడిని. పదండ్రా, వాడంతు తెలుసు. ఆగు ఎర్రబాబు, తొందరపడకు. ఇప్పటికే ఆలస్యం చేశాను రా. ఊరి పొలిమేరలు దాటక ముందే వాళ్ళిద్దరిని పట్టుకుంటా. ఏయ్ భజంత్రేలు, మీరిక్కడే ఉండాలి. ఏ పంతులు, నువ్వు ఇక్కడే ఉండాలి. ముందు పెళ్లి మంత్రాలు చదవాలి, ఆ తర్వాత తద్దినం మంత్రాలు చదవాలి. పదండ్రా. మంగా, ఏం నువ్వు చేస్తున్న పని? ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా? రావడదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను. పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను. నీ ప్రియురాలిగా చచ్చిపోతాను గాని ఇంకొకటి భార్యగా బ్రతకలేను. మంగా, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరే సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి ఇంకొకళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదు. రామ్మోహన్ రావు, ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది. మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది. మన కుటుంబాల నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఇదిగో, ఈ పెళ్లి పెద్దల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా, రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటా. వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో. వాడు నా పేరు పెట్టుకున్నాడు, వీర వెంకట రాఘవయ్య. వాణ్ణి కొట్టాననుకుని నన్నే కొట్టు. అయ్యా,
వద్దయ్యా, అంత మాట అనొద్దయ్యా. రఘుబాబు ఏ తప్పు చేయలేదయ్యా. నువ్వు నోరు మూసుకోవయ్యా. మూసుకుంటానయ్యా, మూసుకుంటాను. రఘుబాబు ఇన్నాళ్ళు నోరు మూసుకున్నందువల్లే అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం. కానీ కానీ ఈ రెండు కుటుంబాల కోసం తన ప్రేమను సంపుకున్నాడయ్యా. మంగ ప్లీజ్ నా మాట విను. అన్ని విన్నాను. మీ అమ్మతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నా గురించి నువ్వు డైరీలో రాసుకున్న ప్రతి పేజీ చదివాను. ప్రతి అక్షరంలో నా మీద అంత ప్రేమ చూపించి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను వదిలే. మంగ ప్లీజ్ చెప్పేది విను. నువ్వు రాకపోతే పందిట్లో ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? తెలుసు. చెరిపి చెరిపి రాయడానికి ఆడదాని మనసు పలక కాదు. నా మనసులోంచి నిన్ను చెరిపేయలేదు. ఎంత ధైర్యం రా పెళ్లి కూతురుని లేపుపోవడానికి? బాబు ఇప్పుడు గొడవలొద్దు, నన్ను అర్థం చేసుకో. మంగను ఒప్పించి పెళ్లి పందిట్లో తీసుకెళ్ళడానికి. నన్ను చూసి డ్రామాలు మొదలు పెట్టావు. నేను రాకపోతే ఇదే రైల్లో మీ నాన్న పారిపోయినట్టు పారిపోయి ఉండవు మీరు. ఎరా బాబు నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పేది విను. చెప్పేది ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే చూశాను రా. ఇప్పుడు దొరికింది. పెళ్లి లేపుపోతాడంట. చావు కొట్టండి. బాబు రైట్ వాడు దాన్ని రేపుకోవడం లేదురా. దాన్ని ఒప్పించి పెళ్లి పందిట్లోకి తీసుకురావడానికి వచ్చాడు రా. తాతయ్య నేను మంగను తిరిగి తీసుకురావడానికి నేనంతా తెలుసుకున్నాను రా. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. జరగకూడదు జరిగిన తర్వాత తెలుసుకున్నాను. మా కుటుంబాలు ఒకటి చేయటం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావా? నాయన ఈ తాతయ్యకి నీ మనస్సు విప్పి మంగని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే ఏం చేసేవాడివి?
నోరు ముయ్యరా, మూర్ఖుడా. ఏమండి ఎర్రబాబు, ఇన్నాళ్ళు నువ్వు నా రక్తం కళ్ళ చూడాలని చూసావు. రక్త సంబంధానికి విలువిచ్చి అందరికి కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మంగని ఎందుకు వదులుకున్నానో తెలుసా? మన కుటుంబాల కోసం. నన్ను చంపితే గాని నీ కోపం చల్లారదనుకుంటే చంపే. ప్రేమనే చంపుకున్న నాకు ఈ ప్రాణం లెక్క కాదు. చంపే. రఘుని చంపొద్దు, మా ఇద్దరిని విడదీయొద్దు. మమ్మల్ని పీటల మీద భార్యాభర్తలుగా చూడడం మీకు ఇష్టం లేకపోతే ప్రేమికులుగా ఒకే చోట సమాధి చేయండి. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయులు కలిసి ఉన్నావురా అనుకున్నారట, నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తిరెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా. నిజమైతే చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. హలో, కంగారు పడకండి అవధాని గారు, పదండి. మొన్న కూడా అలాగే పిలిచి బోటు మీద పిచ్చి కొట్టుడు కొట్టావు. నన్ను నమ్మండి. అంతేనా? అంతే, రండి. నా తొందరపాటు వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ నేనే కలుపుతాను, చూడండి. అమ్మా మంగా, పద పదమ్మా. అవధాని గారు, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా పెళ్లి ముహూర్తం ఏంటి? నా పంచాంగం ఏకంగా శోభన ముహూర్తమే. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలదు నిజం, ప్రేమకు పేరంటం.